Congratulations to Volga Video. Volga Video has reached 17 million subscribers. Those of you who have not subscribed, please subscribe to Volga Video. ఆ అమ్మాయిని అట్లా వైఫ్ ని కొట్టి ఇలా లాక్కెళ్ళేది చూడడానికి మాటలేమో డైలాగులు పెద్ద పెద్దవి చెప్పి మళ్ళీ ఎంత క్రూయల్ గా ఉన్నారండి. నిజంగానే సొసైటీలో అలాగే ఉంది మేము మిస్అండర్స్టాండింగ్స్ వల్ల. అండర్స్టాండింగ్స్ కరెక్ట్ గా ఉన్నాయి అంటే ఇలాంటి జరగవు మేము. నేను ఇందాక కూడా మన ఆఫీస్లో ఒకటి చూశాను, ఇప్పుడు మంచిర్యాలలో ఏదో జరిగింది అని చెప్పి. సో అవి మనం తగ్గించుకోవాలి. మేము తగ్గించుకోవాలి కాదు, ఎప్పుడు హ్యూమానిటీతోనే ఉండాలి. మేము లైఫ్ చాలా టఫ్గా వెళ్తుంది, ప్రతి ఒక్కరిది ఎవడు పోరాటం వాడిది. ఈ టైంలో కూడా ఇంకా మిగతా అన్ని కూడా చేసుకుంటూ ఉంటే లైఫ్ని ఎప్పుడు ఎంజాయ్ చేస్తారో కూడా తెలియదు. ఉన్నది ఒకటే పార్ట్, మంది లైఫ్ ఒకటే వన్స్. మరి దీనికి సెకండ్ హాఫ్, థర్డ్ హాఫ్, సీజన్ వైజ్ ఎపిసోడ్స్ ఉండవు లైఫ్లో. సో ఉన్న లైఫ్ని పాసిబుల్ అయినంత వరకు మనకేం కావాలి, ఏం వద్దు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదని ఒక క్వాలిటీ పెట్టుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. నాకు ఎవరిని మార్చాలనో లేకపోతే ఏదో చెయ్యాలని కాదు. నేను కమర్షియల్ ఫీల్డ్లో ఉన్నాను, నాకు అలాంటి ఎథిక్స్ కూడా ఉండకూడదు. బేసిక్గా ఇది పెడితే మంచిది, ఇది పెడితే మంచిది కాదు, వైరల్ అవ్వడం కోసం అది పెట్టేద్దాం, ఇవన్నీ కూడా కాదు. నేను నా సబ్జెక్ట్ నేను ఇస్తున్నాను అంటే అది చాలా ప్యూరెస్ట్గా ఉండాలి. రేపు నా వైఫ్ చూడాలి, బాగుంది రామ్ అని చెప్పాలి. నా బాబు పెద్దగా అయిన తర్వాత చూస్తే మా డాడీ ఏదో తీసాడని చెప్పకంటే ఒక మంచి మెసేజ్ అయితే తీసాడు అప్పుడు అని అనాలే కానీ వాడు తినేయడానికి కోసం ఏదేదో చేసేసాడు ఇలాగా అని అనుకోకూడదు. సో నా మీద ఇంకా రెస్పెక్ట్ పెరుగుతూ ఉండాలి ఎవ్రీడే. సో నా సొసైటీని కానీ నేను పొల్యూట్ చేయడం ఇష్టం లేదు నాకు. నేను ఇదే సొసైటీల నుంచి వచ్చాను. సో నా చుట్టుపక్కల ఫ్రెండ్స్ కానీ నా క్వాలిటీస్ తెలియాలి. సో నేను అది ఫీల్ అవుతున్నాను. అందుకని చెరసాల సినిమా వచ్చేసి బంధాలు అనుబంధాలు లోపల ఉన్నంత వరకే. అన్ని చెయ్యి వదిలిందా నరకంలాగే ఉంటుంది మనకి. ఏ ఒక్క రిలేషన్ అయినా ఫ్యామిలీలో కానీ సిస్టర్ దగ్గర కానీ ఎవరిదైనా బంధాలు బాగున్నప్పుడే రిలేషన్ మనం బాగా హ్యాపీగా హెల్తీగా ఉండగలుగుతాం. మిస్ అయినాయి అనుకోండి గిల్ట్గానే ఉంటాం. గిల్ట్గా ఉంటే మనం జైల్లో ఉన్నట్టే, చెరసాల్లో ఉన్నట్టే. మంచి జస్టిఫికేషన్ అండి లాస్ట్. నిజంగానే మేము మనమే గిల్ట్ గానే ఫీల్ అవుతూ ఉంటాం. అరే వాళ్ళతో ఏంటి నాకు బ్యాడ్ గా ఉంది, వీళ్ళతో ఏంటి బ్యాడ్ గా ఉంది. సో నేను ఎందుకు బ్లెస్డ్ అని చెప్తున్నానంటే నేను ఎవరి దగ్గరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు అక్కడ పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఎవరైనా నేను ఒకేలాగే ఉంటాను. నేను ఐమ్ లైక్ వాటర్, అంతే ఫ్లో అవుతూనే ఉంటా. వాళ్ళని రిసీవ్ చేసేసుకుంటారు. సో నేను హ్యాపీ. సో మన సినిమా కూడా అందరిలో కలిసిపోతుంది. కామెడీ కావాలనుకున్న కామెడీ ఉంటుంది, థ్రిల్ కావాలనుకున్న థ్రిల్ ఉంటుంది, లవ్ చూడాలనుకున్న ఒక ప్యూరెస్ట్ లవ్ ఉంటుంది. ఒక హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్ చూడాలనుకుంటే మన సినిమా పక్కా చూడొచ్చు. అదే కాస్ట్ విషయానికి వస్తే శ్రీజిత్ అండ్ నిష్కల వాళ్ళిద్దరు పేరు కూడా చాలా బాగుంది, అందుకే పెట్టుకున్నాను. ఎలా దొరికారండి వీళ్ళిద్దరు మీకు? కన్నడ శ్రీజిత్ వచ్చేసి ఈజ్ అ వెరీ వెరీ గ్రేట్. నాకు ఒక బ్రదర్ ఉంటే వాడిలాగుంటే సూపర్ మ్యామ్. ఎందుకంటే తను మనం ఏమనుకుంటున్నామో మన కళ్ళు చూసేసి వెళ్ళిపోయి చేసుకుంటూ ఉంటాడు కానీ డిస్టర్బ్ చేయడు. అందరిలా కాదు అబ్బాయి, స్పెషల్. అతన్ని చూసి కొంతమంది మారిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. హీరోయిన్ కూడా ఆమె చూడగానే ఇలా చేసేది బాబా ఇది అనగానే ఆమె కూడా అలా మారిపోతుంది. ఎందుకంటే మా ఒక వైబ్ ఎలా ఉంటుందంటే ఒకరికొకరు చెప్పుకోవాలనే అవసరం ఉండదు. 10 days బిఫోర్ మేము డిస్కస్ చేసినా కానీ 10 days తర్వాత షూట్ చేస్తున్నాం అంటే కూడా అక్కడే ఉంటాం. మళ్ళీ మేము ఆ సీన్ నెంబర్ 20 వెళ్ళిపోదాం అంటే ఆ సీన్ నెంబర్ 20 వెళ్ళిపోదాం. ఈ కాస్ట్యూమ్ కదా వాళ్ళే డిసైడ్ అయిపోతారు. మనం అది డిస్కస్ చేసాం కదా, అదే డ్రెస్ కదా, ఇక్కడ బ్యాగ్ ఉంటుంది కదా. సో వాళ్ళు దాంట్లో క్లబ్ అవ్వడం ఐఎమ్ వెరీ బ్లెస్డ్. సో చాలా తక్కువ మందికి ఉంటుంది అలాగా ఆలోచన కానీ ఆ సినిమాలో దూరి స్విమ్మింగ్ చేయడం కానీ చాలా తక్కువ మంది, రేర్గా ఉంటారు. దాంట్లో శ్రీజిత్ నాకు బెస్ట్ పర్సన్. హ్యూమన్ బీయింగ్ గా కూడా అతను ఒక మంచి క్వాలిటీగా ఆలోచిస్తాడు. బేసిక్ గా మనం ఏదైతే ఫీల్ అవుతామో అలాగే ఫీల్ అవుతాడు. హర్ట్ చేయాలనుకోడు. ఎవరిని ఏమైనా అనేసినా కానీ రేపు తెలిసిపోద్దులే బ్రో మన గురించి, పర్వాలేదు, టెన్షన్ లేదంటే. సో అవన్నీ చాలా పాజిటివ్ వైబ్స్. మన సినిమాలో మిగతా క్యారెక్టర్స్ కూడా కామెడీ క్యారెక్టర్స్ కానీ వేరే వేరే సపోర్టింగ్ క్యారెక్టర్స్ కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళు బయట కానీ ఇంట్లో కానీ వాళ్ళ ఓన్ గా ఎలా ఉంటారో మనకు తెలియదు. మన సెట్ లోకి వచ్చాం కానీ ఆ గ్రౌండ్ లో ఎలా ఉండాలో అలాగే ఉంటారు. 6 కొట్టాలా కొడదాం, 4 కొట్టాలా 4 కొడదాం, ఇంతే. వాళ్ళ బౌండరీ దాటిపోయిన తర్వాత వాళ్ళ ఇష్టం, వాళ్ళ లైఫ్ స్టైల్ మనం కదపం. సో మన సినిమాకి చాలా ప్లస్ ఏంటంటే ప్రతి ఒక్కరికి ఇంకోటి నా స్క్రిప్ట్ లో నేను ఎందుకు గొప్పగా చెప్పుకుంటానంటే మన సినిమాలో ఉండే ఫ్రెండ్స్ గ్యాంగ్ కానీ ఇంకోళ్ళు కానీ బయట కూడా ఉంటారు. మేము అలాగే వాళ్ళు కనెక్ట్ అయిపోతారు వెంటనే. అరే వీళ్ళు ఈ క్యారెక్టర్ మన దాంట్లో అలా ఉన్నాడు కదా, ఈమె అలా ఉన్నారు కదా అని ఒక క్లబ్ అయిపోతారు, కనెక్ట్ అవుతారు మన సినిమాతో ఇమ్మీడియట్ గా. సో ఆ బాండింగ్ ఉంటుంది సినిమాకి మనకి, రిలేషన్ అలా ఉంటుంది.
ఓకే, ఇది తీసి కూడా చాలా డేస్ అయిపోయింది కదా, ఎందుకంటే నేను ట్రైలర్ చూసినప్పుడు 4 years బ్యాక్ ఉండే. అండ్ నేను అప్పుడు ఇంకొకటి ఇంట్రెస్టింగ్ ఏంటంటే మీ ట్రైలర్ బాగుంది, మీ మోషన్ పోస్టర్స్ బాగున్నాయి, అండ్ నిన్న మీరు చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆహ్వాన పత్రిక గానీ మీ ఎందుకు ఇంత గ్యాప్ తీసుకున్నారు? యాక్చువల్గా మ్యామ్ నాకు పెద్ద సపోర్ట్ లేదు, నేను సోలో పర్సన్. ఈ ప్రాజెక్ట్ టేక్ ఆఫ్ అయినప్పుడు కూడా నా దగ్గర ఎవరు లేరు ప్రొడ్యూసర్స్. స్క్రిప్ట్ చేతిలో ఉంది, చాలా బాగా స్ట్రాంగ్ స్క్రిప్ట్ ఉంది. నేను ఎందుకు హ్యాపీ ఫీల్ అవుతున్నానంటే ఆ స్క్రిప్ట్ నా దగ్గర రావడం అదృష్టం అని ఫీల్ అవుతుంది. ఎందుకంటే నన్ను నేను ప్రమోట్ చేసుకోవడానికి మల్టిపుల్ థింగ్స్ దాంట్లో ఉన్నాయి. సినిమాటోగ్రఫీ స్కోప్ ఉంది, స్క్రిప్ట్ స్కోప్ ఉంది. ఒక లవ్ స్టోరీయే తీస్తే నాకు అది హిట్ అవుతుందో లేదో తెలియదు నాకు, కానీ లవ్ స్టోరీ కూడా కావాలి. థ్రిల్లే తీస్తే అది అవుతుందో లేదో తెలీదు, ఇందులో థ్రిల్ పెట్టుకోండి, థ్రిల్ ఉంది. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ సినిమానే తీయాలంటే అది ఆడుతుందో లేదో తెలియదు, సో అది దీంట్లో పెట్టడానికి ఉంది. సో అన్ని ఎలిమెంట్స్ కలిపి దాంట్లో ఉన్నాయి. అది నాకు ఒక బ్రాండ్ ఇమేజ్, ఒక ఐడెంటిఫై ఇస్తుంది అని నాకు నమ్మాను ఈ స్క్రిప్ట్ మీద. సో సేమ్ నిజం అదే జరిగింది, నిజంగానే అలాగే వెళ్తుంది. ఎందుకంటే నేను ట్రైలర్ చూసినప్పుడు ఇవన్నీ చూసినప్పుడు నేను అనుకున్నా డైరెక్టర్కి చాలా క్లారిటీ ఆఫ్ థాట్ అయితే ఉంది, చాలా పక్కాగా ఏదైతే ఒక ప్లానింగ్ ఉండాలో దాని మీద వెళ్తున్నారు అని అనుకున్నా. యాక్చువల్లీ మీ మూవీ 4 years బ్యాక్ అన్నా కదా నేను, అప్పుడు సెకండ్ వేవ్ వచ్చినప్పుడు చాలా మంది ఓటీటీస్లో రిలీజ్ చేస్తారు, వాళ్ళ దగ్గర ఉన్న చేతిలో ఉన్న మూవీస్ వరకు రిలీజ్ చేసేదారు. అలా మీరు రిలీజ్ చేయాలనుకోలేదా? లేదు మ్యామ్, యాక్చువల్గా నేను 70mm మీద అందరి పేర్లు చూపించాలి, చూడాలని నాకు ఒక కళ. అది నాకు ఒక తల్లిలాగా మ్యామ్ 70mm. నేను దాంట్లో చూసుకున్నానంటే చాలు లైఫ్ కి, అంటే ఇదే నా గోల్. అదే నేను అక్కడ చూసుకోవాలి, నా పేరు చూసుకోవాలి. 70mm లో కూర్చొని సెంటర్ సీట్ లో అలా రామ్ ప్రకాష్ గున్నం అలా పడితే ఎప్పుడే అలా ఉంది. సో నన్ను అనే వాళ్ళకి అందరికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటా. ఫస్ట్ వాళ్ళు తిట్టుకొని అన్నారో, ఇన్సల్ట్ చేయాలనో, లేకపోతే ఇంటికి వెళ్ళి భోజనం చేసేటప్పుడు కూడా ఇన్సల్ట్ చేస్తారు. మన సినిమాలో చూపిస్తే ఒక ప్యాంథటిక్ సీన్ క్రియేట్ అవుతుంది, బాగుంటది, హిట్ అయిపోద్ది సినిమా. బట్ నా విషయంలో 10 సార్లు జరుగుంటాయి, ఆ ఫీల్ ఉంటది. కానీ ఫైనల్ డే 70mm ఉందిగా చూసుకుందాం ఆ ఒక గట్స్ తో నేను ఆ ఇన్సల్ట్స్ అన్ని లైట్ గా తీసుకుంటాను. నేను పెద్దగా ఇదే లైఫ్, ఇలాగే ఉంటది, ఇంకా ఇలాగే ఉంటది, ఇంతే. ఇన్సల్ట్ చేస్తాడు అంతే. మా హీరో గారు వెంకటేష్ బాబు గారు రాజా సినిమాలో దీంట్లో ఇన్సల్ట్స్ చాలా పడతారు. ఫైనల్ గా ఆయన అనుకున్నది ఒకరిని ఒక చోటకి తీసుకుని పెట్టగానే ఆయనకు ఒక ఆనందం వచ్చేస్తుంది. సో నా ఆనందం ఏంటంటే 70mm స్క్రీన్ లో నేను చెప్పిన వాళ్ళందరి పేర్లు అక్కడ చూపించాలి, వాళ్ళకి నేను ప్రామిస్ చేశాను. నా వర్డే నా బ్రాండ్. ఊరికే కాదు, నేను రామ్ ప్రకాష్ గుండం అంటే ఊరికే పుట్టలేదు, ఊరికే మాట ఇచ్చేసేలేదు, ఊరికే నా ప్రామిసెస్ అన్ని ఫేక్ కాదు. 70mm మీద నేను చూపించాలి, చూసుకోవాలి.